హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్వా రెసిపీస్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి కస్టర్డ్ ఫలూడా అండి. ఇది ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. సేమియా, కస్టర్డ్ పౌడర్, డ్రై ఫ్రూట్స్, సబ్జా సీడ్స్, పాలు, చక్కెర, ఐస్ క్రీమ్. ముందుగా కస్టర్డ్ పౌడర్లో మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఈ విధంగా పల్చగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను 1/2 లీటర్ పాలు తీసుకొని వాటిని వేడి చేసి పక్కకు పెట్టాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే పాలలో 250 గ్రామ్స్ సేమియా అనేది యాడ్ చేస్తున్నానండి. అలాగే 250 గ్రామ్స్ షుగర్. ఒకవేళ మీరు షుగర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తే మీ టేస్ట్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్, ఇక్కడ నేను వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని దీంట్లో వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలపాలండి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మనకి సేమియా మొత్తం ఉడికేంత వరకు మెల్లగా కలుపుతూ ఉండాలి. ఇది ఒక 10 నిమిషాల పాటు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాము. మనకి కస్టర్డ్ పౌడర్ వాటర్ యాడ్ చేసినప్పుడు మనకి ఇది చాలా చిక్కగా అయిపోతుంది. అందుకే మనం ఇది ఫలూడా అనేది కొంచెం లిక్విడ్ లాగా ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఇది ఎలా గట్టిగా అయిపోతుందో. ఈ విధంగా కొంచెం పలసగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. 2 గంటల పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి పోసుకోవాలి. ఇప్పుడు ఇది గ్లాస్లోకి పోసుకున్న తర్వాత దీంట్లో ముందుగా నేను నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజల్ని దీంట్లో వేస్తున్నాను. మీరు సబ్జా గింజల్లో కొన్ని నీళ్లు పోసి ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెడితే ఈ విధంగా ఉబ్బిపోతాయి. ఇప్పుడు దీంట్లోనే ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఐస్ క్రీమ్ అనేది యాడ్ చేస్తున్నానండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే కస్టర్డ్ ఫలూడా అనేది రెడీ అయిపోయింది. మీకు మా వీడియోస్ నచ్చి ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి మాకు సపోర్ట్ చేయండి. అలాగే లైక్, షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.